హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు రాహుల్ గాంధీ నివాళులు, కడప సభలో సీఎం జగన్ పై సెటాల్. ఈ రోజు ఇడుపులపైకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నివాళులు అర్పించారు రాహుల్ గాంధీ. అండ్ కడపలో జరిగిన సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పైన సెటాల్ వేశారంటే అసలు ఏం జరిగిందో చూద్దాం. ఏపీ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కడప జిల్లాకు వచ్చారు. కడప జిల్లాకు వచ్చారు రాహుల్ గాంధీ. ముందుగా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్లో నివాళులు అర్పించారు. అనంతరం కడపలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలో పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలని రాహుల్ గాంధీ తెలిపారు. రాహుల్ గాంధీ కూడా తెలుపుతున్నాడు, ఈయన ప్రత్యేక హోదా ఎందుకు అడగట్లేదు కేంద్రాన్ని అడిగారు. ఏపీలో బీజేపీ బి టీం పనిచేస్తుందని బీజేపీకి కొత్త నిర్వచనం అని చెప్పారు రాహుల్ గాంధీ. బి టీం గా వైఎస్ఆర్సీపీ పనిచేస్తుందని రాహుల్ గాంధీ గారు తెలిపారు. కడప జిల్లాలో రాహుల్ గాంధీ వైఎస్ఆర్ కు ఘన నివాళులు. కడపలో జరిగిన సభలో రాహుల్ గాంధీ ఈ రోజు కడప జిల్లా ఏపీలో వెళ్ళాడైనా. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కడప జిల్లాలో పర్యటించారు. ముందుగా రాహుల్ హెలికాప్టర్ లో ఇడుపులపై చేరుకున్నాడు. అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ దగ్గర నివాళులర్పించారు. రాహుల్ వెంట పిసిసి చీఫ్ షర్మిలతో పాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కేవీపీ రామచంద్రరావు, కాంగ్రెస్ వాళ్ళందరూ ఉన్నారంట. వైఎస్ఆర్ ఘాటుకు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కొద్దిసేపు ఘాట్ దగ్గర కూర్చున్నారండి వీళ్ళందరూ. అక్కడ ఇడుపులపై నుంచి బయలుదేరి కడపలో జరిగిన ఎన్నికల ప్రచారం సభలో పాల్గొన్నారు. కడప లోక్సభ అభ్యర్థిగా వైఎస్ షర్మిలను పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె తరపున రాహుల్ గాంధీ కడపలో ఎన్నికల ప్రచారం చేశారు. షర్మిల గారి తరపున ప్రచారం చేశారు రాహుల్ గాంధీ గారు కడప. బహిరంగ సభలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికే కాదు దేశానికి వైఎస్ఆర్ ఆదర్శం అన్నారు. రాజశేఖర రెడ్డి గారు హుందాగా రాష్ట్రానికే కాదు దేశానికి ఆదర్శం అని తెలిపారు రాహుల్ గాంధీ. వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితోనే తాను భారత్ జోడో యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఓకే, ఈయన భారత్ జోడో యాత్ర చేశారు కదా, అది రాహుల్ గాంధీ రాజశేఖర రెడ్డి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంది. పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు సమస్యలు నేరుగా తెలుసుకోవచ్చని వైఎస్ఆర్ తనతో చెప్పారని తెలిపారు. ఓకే, వైఎస్ రాజశేఖర రెడ్డి సిద్ధాంతం సామాజిక న్యాయం కోసం, పేదల కోసం వైఎస్ఆర్ రాజకీయం చేశారన్నారు. కానీ ఏపీలో ఇప్పుడు ఆ రాజకీయం లేదని తెలిపారు. అవును, కరెక్ట్, నువ్వు కూడా చెప్పేస్తున్నావు. చివరికి రాహుల్ గాంధీ కూడా ప్రశ్నిస్తున్నాడు ఈ జగన్ ని. ఏపీను బీజేపీ బి టీం గా నడిపిస్తోందని, బీజేపీ అంటే బాబు జగన్ పవన్, అచ్చా బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అంటూ విమర్శించారు రాహుల్. వైఎస్ రాజశేఖర రెడ్డి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడారని, ఆయన కుమారుడు జగన్ మాత్రం బీజేపీని ప్రశ్నించనున్నారు. రాజశేఖర రెడ్డి గారు బీజేపీతో కొట్టాడారు. బట్ ఈయన జగన్ మాత్రం ఏ రోజు కూడా ప్రశ్నించలేదు బీజేపీ వాళ్ళని. ఎందుకంటే జగన్ పై అవినీతి కేసులు ఉన్నాయి కాబట్టి ఏం మాట్లాడడం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదని, కేంద్రం జగన్ ఎందుకు నిలదీయలేదని రాహుల్ ప్రశ్నించారు. కేంద్రాన్ని అన్న నిలదీస్తే పొద్దున చంచల్ కూడా రాత్రి చల్లపల్లిలో ఉంటాడు జగన్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఇస్తాం అని రాహుల్ గాంధీ తెలిపారు. మొత్తానికి రాహుల్ గాంధీ గారు వైఎస్ఆర్ గారి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించి తదనంతరం కడపలో జరిగిన ప్రచారంలో షర్మిల గారి కడప ఎంపీగా పొడి చేస్తున్నారుగా కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఇంతో పాటు కేసీ వేణుగోపాల్, కేవీ రామచంద్రరావు అందరూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బీజేపీని ఎందుకు ప్రశ్నించట్లేదు, ప్రత్యేక హోదా ఎందుకు ఇమ్మని? బీజేపీ బి టీం గా పనిచేస్తుందండి, బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని విమర్శించారు. చూద్దాం నాన్న రోజుల కాంగ్రెస్ కి ఎంత పురోగతి ఉంది. నేను చెప్తాను రాహుల్ గాంధీ గెలుస్తా, షర్మిల గారు ఒక సీటు గెలవచ్చు, అది కూడా సానుభూతితో. మీకైతే మనుగడ లేదు, ఎలా వచ్చారో అట్లనే హెలికాప్టర్ వేసుకుని ఇటలీ వెళ్ళిపోండి. రాష్ట్ర భవిష్యత్తు, దేశ ప్రజల భవిష్యత్తు, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్, ప్రజలు ఓటర్లు ఏ విధంగా బుద్ధి చెప్తారో జూన్ 4 మనం కూడా చూసి తెలుసుకుందాం. మరో వీడియో తగలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్.